హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను మీ రుహి. మన భారతదేశంలో ఎన్నో చరిత్రలు, ఇతిహాసాలు మరియు మార్గనిర్దేశం చేసే శక్తి ఉన్నప్పటికీ ఎవరు ఎప్పుడు ఎలా ప్రవేశపెట్టారో తెలీదు గాని మూఢాచారాలు, బాల్య వివాహాలు, ఛాందసవాదాలు, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా తగలబెట్టే దురాచారాన్ని నిర్మూలించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి నేడు. ఆయన 1848 ఏప్రిల్ 16న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఆయన బ్రహ్మ సమాజ్ ఆదర్శాలచే మహిళా విముక్తి కోసం బాలికల పాఠశాలను నిర్మించారు. సామాజిక సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేయడానికి ముందు ఆయన తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన తెలుగు ఉపాధ్యాయులుగా 25 సంవత్సరాలు రాజమండ్రిలో పనిచేశారు. అలాగే 1885 కాంగ్రెస్ సమావేశంలో ఒక సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన 130కి పైగా గ్రంథాలు రాశారు. అంతేకాకుండా కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే షేక్స్పియర్ నాటకాన్ని తెలుగులో ప్రచురించి విద్యార్థులచే ప్రదర్శింపజేశారు. సమాజం గతి తప్పుతున్న ప్రతి సందర్భంలో ఎవరో ఒకరు పూర్ణ పురుషుడు ఉద్భవించి గాడి తప్పిన సమాజాన్ని సక్రమమైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేసేవారు. ఇటువంటి వారిలో ఒకరైన కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఏఆర్ న్యూస్.